హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో నేను చికెన్ హలీం ని చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలా ఉంటుంది. దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనము బయట కొనుక్కునే బదులు. ఇది ఎలా చేయాలో ఒకసారి మన వీడియోలో చూసేద్దాం పదండి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్నానండి. అదే విధంగా బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, తోక మిరియాలు, షాజీరా, ఇలాచీలు కొంచెం కొంచెంగా తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కందిపప్పును తీసుకున్నాను. అదే విధంగా 100 గ్రామ్స్ గోధుమ రవ్వను కూడా తీసుకున్నానండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఎర్రపప్పుని తీసుకున్నాను. బాస్మతి రైస్ ని కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బార్లీ గింజల్ని కూడా తీసుకున్నానండి. ఇదొక 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాము. చూడండి, ఒకదాని వెనుక ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. మేము ఇందులో మినపప్పు వేసుకోలేదండి, ఎందుకంటే మేము బార్లీ వేసుకున్నాం కదా, అందుకే నేను మినపప్పుని ఇగ్నోర్ చేశాను. కావాలంటే మీరు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది చాలా హెల్దీ అండి. ఇన్ని రకాల పప్పులతో మనం చేసుకుంటున్నాం కదా, ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. కంపల్సరీ దీన్ని మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ పప్పులన్నింటినీ కలిపి నానబెట్టేసుకుందాము, నీట్ గా శుభ్రం చేసుకొని. మేము 1.5 kg చికెన్ తీసుకున్నామండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా కారం, గరం మసాలా, కొంచెం మిరియాల పౌడరు, దాంతో పాటు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, అదే విధంగా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ని ఇందులో వేసుకోవాలి. ఈ అన్నిటిని వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత ఇంకోసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 నుంచి 2 అవర్స్ దాకా మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇందాక నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని కలిపి మనము ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఇందులో వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే పప్పు అనేది చాలా మెత్తగా అయిపోవాలి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా బాగా నానాయి కదా, తొందరగానే మెత్తగా అయిపోతాయండి. వీటిని కూడా మనం కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలి. ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది కదా. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనము ఈ విధంగా కలుపుకుందాము. చూడండి, ఇది చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి మనము మిక్సీలో. ఈ లోపు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో మనం చికెన్ అయితే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. ఇందులో కొంచెం నేను నెయ్యిని వేసుకుంటున్నాను. అందులో కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది నేను నెయ్యితో చేస్తున్నానండి, అందుకే నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. మసాలా దినుసులు అండి, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీరు ఆయిల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యి అనేది ఆప్షనల్. దీంట్లో మనము ఆయిల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు తాలింపు వేసేటప్పుడు. ఇప్పుడు మనము చికెన్ ని యాడ్ చేసేసుకుందాము. చికెన్ బాగా నానింది, ఇది తొందరగా కూడా ఉడికిపోతుంది. చికెన్ ని మనము ఎంత నానబెట్టుకుంటే అంత బాగుంటుందండి హలీంని. చూడండి, ఒకసారి దీన్ని బాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి. చికెన్ చాలా మెత్తగా అయిపోయే వరకు మనము విజిల్స్ పెట్టేసుకోవాలి. ఒక 7 నుంచి 8 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఆల్రెడీ చికెన్ అనేది ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు నేను పైన ఉంది కదండి ఈ ఆయిల్ ని, దీన్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీని తర్వాత నేను దీన్ని యూజ్ చేస్తానండి, అందుకే నేను తీసేసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చికెన్ ని కూడా నేను సపరేట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ లో ఉన్న బోన్స్ అన్ని మనము తీసేసేయాలి. తీసేసి మనం మొత్తం ఈ చికెన్ ని చేతులతోనే స్మాష్ చేయాలండి. చూడండి, ఇలాంటి బోన్స్ మీకు పెద్ద పెద్ద బోన్స్ కావాలంటే ఉంచుకోండి, ఎందుకంటే నేను బోన్ తో చేస్తున్నాను హలీం ని. బోన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం చికెన్ ని. ఇందాక సపరేట్ చేసుకున్న వాటర్ ఆయిల్ ఉంది కదండి, అందులో నేను ఈ స్మాష్ చేసిన చికెన్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం స్మాష్ చేసిన చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత పప్పుగుత్తి తోటి దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. అదే విధంగా మనము ఇందాక నానబెట్టుకొని మిక్స్ చేసుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని రుబ్బడంలోనే ఉంటుందండి హలీం అనేది. ఎంత మెత్తగా రుబ్బితే అంత బాగుంటుంది. మనం దీన్ని మిక్సీలో ఏం వేయకుండా మనము చేతితోటే పప్పుగుత్తితోటి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. మాకు దీనికే చాలా టైం పట్టిందండి, కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనాను కూడా వేసుకోవాలి. పెప్పర్ పౌడర్, గరం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని మళ్ళా మనము పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలండి. ఇలా చేస్తేనే మనకు ఈ ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లోకి వెళ్ళి మెత్తగా అయిపోతాయి. చూడండి, మన హలీం అనేది ఈ విధంగా ఉండాలి. దీన్ని మళ్ళీ 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టి ఇందులో మేము నెయ్యిని యాడ్ చేస్తున్నాము. దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మన ఎంతో టేస్టీ గల హలీం అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇంకొక హలీం బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది మనము బయట రెస్టారెంట్ లో కొన్నట్టే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువ రంజాన్ సీజన్ లోనే చేస్తారు కదండి, ఆ సీజన్ లో అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చేయడం మనకు వచ్చిందంటే మనము దీన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఏ సీజన్ లో అయినా చేసుకోవచ్చు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. బాయ్.